పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సుకుమార్ అనగానే కొత్త కాన్సెప్ట్ ఎంచుకోవడంలో, కానీ ఆ సినిమాని సక్సెస్ అవ్వాలని అతను ట్రై చేసే పద్ధతిలో అయినా సూపర్బ్ అని చెప్పాలి. అయితే అతను డైరెక్టర్ అయ్యాక వచ్చే ఆనందం కన్నా అతను డైరెక్టర్ అయ్యే ముందు పడ్డ కష్టాల్లో కాస్త మళ్ళీ చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే విజయం దేముంది, ఎప్పుడో ఒక్కసారి వస్తుంది, కానీ అపజయం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం. సుకుమార్ గారు లెక్చరర్ జాబ్ మానేసి సినిమాలో డైరెక్టర్ అవుదామని హైదరాబాద్కు వచ్చాక ఒక డైరెక్టర్ దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడానికి వెళ్ళారట. కానీ ఆ రోజు డైరెక్టర్ పో అన్నారట సుకుమార్ గారిని. ఆ బాధ కోపం తట్టుకోలేక మేడ్చల్ నుండి నడుస్తూ సిటీకి వచ్చారట సుకుమార్ గారు. ఆ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు సుకుమార్ గారు. ఆ రోజు అతను అన్న విధానం నాకు నచ్చలేదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. నాకు ఒక డైరెక్టర్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఆ రోజు అతను టెన్షన్లో ఉండి అలా అని ఉంటారేమో అనిపిస్తుంది అని తన పాత జ్ఞాపకాలను చెప్పుకున్నారండి. అంతేకాదు, ఆ డైరెక్టర్ ఎవరో అని ఆలోచిస్తే పెద్ద డైరెక్టర్ అవ్వకపోతే సుకుమార్ గారు అసిస్టెంట్గా వెళ్ళి ఉండరం కదా, సో ఖచ్చితంగా టాప్ డైరెక్టర్ అయి ఉంటారు అని చెప్పచ్చు. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్. ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో కాజల్ని ఈ విషయంపై అడిగితే ఆమె చెప్పిన విషయం ఏంటో తెలుసా?